హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. సో మనకు ఏదైతే రైలు టికెట్స్ ఉంటాయో సో టికెట్స్ పైన మనకు సబ్సిడీ అయితే అందిస్తుంది. సో ఇంతకీ ఆ సబ్సిడీ అనేది ఎలా అందిస్తుంది, సో ఎలా తీసుకోవాలి, సో డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకు కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు టికెట్ పైన మనకు 47% అయితే సబ్సిడీ అందిస్తుందండి. సో ప్రయాణికుల నుంచి ఓన్లీ 53% డబ్బులు మాత్రమే వసూలు చేస్తుంది. ఇంతకీ మనము ఈ సబ్సిడీ అనేది ఎలా పొందాలో చూసేద్దామండి. సో మెయిన్గా వచ్చేసి మనము టికెట్స్ అనేది చాలామంది ఐఆర్సీటీసీ నుంచి అయితే బుక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా లాంగ్ జర్నీస్ కానివ్వండి, ఎక్కడైనా దూర ప్రయాణాలు ప్రిఫర్ చేయాలి అంటే చాలామంది ట్రైన్ జర్నీని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో మనకు ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ఆదాయాన్ని పెంచే దిశగా అయితే పలు నిర్ణయాలు తీసుకుంటుందండి. అందులోనే భాగంగా మనకు అవసరం లేని ప్రయాణికులు రైలు టికెట్లపై సబ్సిడీని వదులుకోవాలనేసి మనకు మోడీ ప్రభుత్వం అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. సో దీనివల్లే చాలామంది రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో సో రైల్వే టికెట్ పైన సబ్సిడీని అయితే వదులుకుంటున్నారు. ఇంతకీ మనము ఈ సబ్సిడీని వదులుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఒకసారి చూసేద్దాము. గివ్ ఇట్ అప్ అనే యాప్ ఏదైతే ఉంటుందో సో ఈ యాప్ అనేది మనకు అమల్లోకి అయితే తీసుకొచ్చిందండి. సో ఈ యాప్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనేది చూసేద్దాము. సో మనము టికెట్ పైన మనము సబ్సిడీ కావాలి అంటే ఈ యాప్లో అయితే వెళ్లాల్సి వస్తుంది. సో టికెట్ కొనుగోలు చేసే ఎంపికనైతే అందిస్తుంది. సో టికెట్స్ బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వద్దు అనుకునే వాళ్ళు గివ్ ఇట్ అప్ ఆప్షన్ను మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సబ్సిడీ లేని వాళ్ళకి వచ్చేసి డైరెక్ట్గా మనము టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. సో మనము ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి వచ్చేసి మనకు తొలుత వచ్చేసి గ్యాస్ మీద సబ్సిడీ వదులుకోవాలనేసి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పట్లో మనకు రైల్వే టికెట్ల మీద కూడా సబ్సిడీ వదులుకోవాలని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో మోడీ విజ్ఞప్తి మేరకే చాలామంది వచ్చేసి ఏదైతే రైల్వే టికెట్ పైన మనకు సబ్సిడీ లభిస్తుందో సో ఎవరికైతే సబ్సిడీ అవసరం లేదో వాళ్ళైతే వదులుకుంటున్నారు. సో ఎవరికైతే సబ్సిడీ కావాలో సో వాళ్ళైతే మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్సిడీ పైన మనము టికెట్స్ అయితే పొందొచ్చు. సో మనం దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ అప్ యాప్ అని ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా మనము సెలెక్ట్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసేద్దాము. సో ఈ యాప్ ద్వారా ఏదైతే డబ్బులు వస్తున్నాయో, ఏదైతే ఆదాయం వస్తుందో దీనితో ఏంటంటే మనకు రైల్వే సేవలను వచ్చేసి మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఏదైతే సబ్సిడీ డబ్బులు వస్తాయో సో దానివల్ల ఏంటంటే ఇప్పటికే చాలామంది అయితే సబ్సిడీ వదులుకోవడం అయితే జరుగుతుంది. సో క్రమంగా రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందండి. సో మొత్తానికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.